ఏంటి సంగతులు అందరూ బాగున్నారా? బీర్ చేయబోతున్నా. సో, కాయ వచ్చేసి ఇంచుమించు ఇలా పండుగా ఉండాలి. సో, ఎప్పుడు ఒకటే వీడియో కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా చేయాలి. సో, దీంతో మనం బీర్ చేయబోతున్నాం. చలో మరి. సో, ముందుగా కాయని నీట్‌గా కడుక్కుందాం. సో, ఇలా నీట్‌గా కడిగిన తర్వాత దీన్ని ఇక్క ఇక్కడ ఈ సాయిగా, ఇక్కడొచ్చేసి ఈ సాయిగా, ఈ సాయిగా వేస్ట్ తీసేసి పొట్టు ఇలానే ఉంచాలి. దీన్ని తీసేయొద్దు. పొట్టుతోనే మనకి బియర్ తయారయ్యేది. సో అది కూడా ఎలానో చెప్తా. ఈ పొట్టులో మనకి ఈస్ట్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియాతో బియర్ తయారవుతుంది. సో ఈ మధ్యలో ఉన్నది మనం తీసేసుకోవచ్చు. ఇది అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు, మనం తినేయచ్చు. దీన్ని ముందుగా ముక్కలు ముక్కలు చేసుకొని కటింగ్ ఒక్కనే ఉన్నా కాబట్టి కటింగ్ అనేది డైరెక్ట్గా మొత్తం చేసిన తర్వాత చూపిస్తా. సో ఒక డబ్బా వచ్చేసి ఇలా ఉండాలి. సో ముందుగా వచ్చేసి ఇలా దాచిన చెక్క ఇందులో వేసేయడమే. సో ఆ తర్వాత కొన్ని లవంగాలు వేసేసుకోవడం. సో ఆ తర్వాత ఈ ముక్కల్ని ఇందులో వేసేయాలి. ఈ పొట్టు ఇంపార్టెంట్. ఈ పొట్టులో మనకి ఈస్ట్ అనేది మన పడక ఈస్ట్ అనే పదార్థంతోనే ఒక బ్యాక్టీరియా అనేది బయటకు వస్తుంది. ఆ బ్యాక్టీరియా వచ్చేసి గుడ్ బ్యాక్టీరియా, బయోటెక్ అది బయోటెక్ అది అంటారు సంథింగ్. ముందుగా దీన్ని బాగా ఊపేద్దాం. బాగా కలపాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత సో ఇందులో వాటర్ వేయాలి, 2 లీటర్ల వాటర్. సో ఇందులో వచ్చేసి ఇంకా ఈ బెల్లం ఇది ఉందిగా. సో దీన్ని లీటర్కి 1 స్పూన్ చొప్పున ఇందులో వేస్తే ఇలా వేసి, ఇందులో బెల్లం ఎందుకు వేసామంటే ఇందులో ఉండే ఈస్ట్ బ్యాక్టీరియా ఆ బెల్లాన్ని తినేసి కొంచెం కొంచెంగా ఆల్కహాల్ పర్సెంట్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక్క నిమిషం. సో ఇలా మూత గట్టిగా పెట్టి ఒక్కసారి. సో ఇందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చి 1 నుంచి 2 వరకు ఉండొచ్చు. ఇందులో పొరపాటున మనం సపరేట్గా ఈస్ట్ అనేది కొంచెం కొని ఇందులో వేసామనుకోండి 8 నుంచి 15 మధ్యలో పెరిగిపోతుంది. సో మనకు అది అవసరం లేదు. ఒకసారి చూడండి, చూపిస్తా. ఇలా చూడండి. సో దీన్ని ఒక 3-4 డేస్ స్టోర్ చేసిన అనుకోండి, ఈ ఫర్మెంటేషన్ జరుగుతుంది. అంటే రోజు రోజు కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఇది మ్యాటర్. సో మూత మనకి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా, లేదా ఒక క్లాత్ పెట్టి రబ్బర్ వేసైనా ఇలా చేసేయండి. నేనైతే మూత ఇలా లూజ్గా పెట్టేశాను. సో డబ్బా మరికి నిండకు పోయొద్దు వాటర్. ఒక 5 లీటర్ల డబ్బా వేసుకొని అందులో ఒక 3 లీటర్లు 2 లీటర్లు వచ్చేటట్టు పైన కొంచెం గ్యాప్ ఉండాలి. సో మూత మరికి 80% గట్టి పెట్టకండి, పేలిపోయిద్ది ఇందులో గ్యాస్ అనేది పెరిగి. సో ఏం లేదు, ఇక ఒక 3 డేస్ వేడిగా ఉండే ప్రదేశంలో పెట్టడమే. సో మొత్తానికి ఒక మూలకు పెట్టేసిన. ఇంకా 3-4 డేస్ నిన్న పెట్టాం కదా, ఇది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా 4 గంటలైంది. ఇది రోజుకి పొద్దున సాయంత్రం 2 సార్లు ఇలా తిప్పాలి. పిచ్చి పిచ్చి పోపొద్దు. చూద్దామండి. అమ్మో, ఫర్మెంటేషన్ బాగానే అవుతుంది. బబుల్స్ వచ్చినాయి బాగా, చూడండి బబుల్స్. ఈస్ట్ బ్యాక్టీరియా, ఇది బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా, గుడ్ బయోటిక్ బ్యాక్టీరియా. సో మెల్లిగా తిప్పాలి, ఏదో ఒక గంటతో, ఇలాంటి గంటలతో. చూద్దురండి, స్మెల్ వచ్చి కళ్ళు వాసన వస్తుంది. వాము, దీన్ని ఇలా మెల్లిగా తిప్పాలి. సో దీన్ని ఇలా తిప్పిన తర్వాత సో ఫర్మెంటేషన్ బాగానే అవుతుంది, బబుల్స్ బాగానే వచ్చినాయి. పొద్దున సాయంత్రం 2 పూటలు తిప్పుకోవాలి రోజు. యథావిధిగా దీని ప్లేస్లో పెట్టేద్దాం. కరెక్ట్గా 3 రోజులు, వీలైతే 4 రోజుగా చూద్దాం. మూత మరికి ఇలా లూజ్ పెట్టుకొని దీన్ని యథావిధిగా దీని స్థానంలో దీన్ని పెట్టేద్దాం. సో ఎలా ఉందో ఇప్పుడు ఈరోజు చూద్దాం మనం. వావ్, ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. నురుగా బబుల్స్ ఎలా వస్తున్నాయో ఇలా చిన్నగా తిప్పాలి. దీన్ని కలర్ మారింది చూడండి, వాటర్. సో ఇది వచ్చేసి డే 3. ఇంకొక రోజు చూద్దాం, కాకపోతే ఇంకో రోజు చూద్దాం. సో మొత్తం 4 డేస్ ఫర్మెంటేషన్ ఎట్లా అవుతుందో చూద్దాం. ఓకే, పెట్టేద్దాం. ఎలా ఉందో వచ్చేసి 4వ రోజు. మొత్తం కలర్ మారిపోయింది. సో దీన్ని ఇందులోకి ఉడబోద్దాం. నా దగ్గర పెద్ద జల్లెడ ఏం లేదు. సో ఈ క్లాత్తో ఉడబోస్తా ఈ గ్లాస్లోకి.
సో చూడండి ఎలా ఉంది ఇది బియర్. సో ఇందులో వచ్చేసి 1 నుంచి 2 వరకు పర్సెంటేజ్ ఉండొచ్చు ఇందులో ఆల్కహాల్ పర్సెంటేజ్. సో ఇందులో ఈస్ట్ అడిషనల్గా ఈస్ట్ కొని యాడ్ చేసిన అనుకోండి 8 to 15 వరకు ఉంటుంది. మోస్ట్ పెరిగిపోయింది. సో మనకి అంత అవసరం లేదు. ఇది ఆల్కహాలే కానీ కొంచెం కళ్ళు కంటే చాలా తక్కువ. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫస్ట్ అయితే నేను దాకా చూస్తా ఎలా ఉందో. సో దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే మాగపోతాం గ్లాసు చల్లబడి ఫస్ట్ అది పెట్టు. తాగు టేస్ట్ చూడు. వయసు నాకేనా ఏం తాగినలే కొంచెం చేది ఎట్టుంది కాబట్టి ఇస్తలేదు వీళ్ళు లెక్క ఉంది కానీ ఉందా గాడి తగులుతుందా మంచిగా తాగుతుంది మనకి కళ్ళు తాగినట్టు అనిపిస్తుంది మరి పోయి పరగాలకి తాగొచ్చు. ఇలా ఆల్కహాల్ ఉండదు, మొత్తం ఉండదు, కాదు తాగిన ఫీలింగ్ ఉంటుంది. సో మీరే చూసారు కదా ఎలా ఉందో. ఇది ఇలా ఈజీ చేసుకోండి, మీ ఇంట్లో వేసుకోవచ్చు. 100 రూపాయలు అయిపోయింది, ఇందులో పెద్దగా ఏం లేదు. బో అబ్బో చాలుగా.